ఇక్కడ వీళ్ళందరూ కూర్చున్నారు కదా, ఏదో చేస్తున్నారు అనుకుంటారు అందరు. కానీ అక్కడ రూపాయి బిళ్ళలు ఇట్లా స్ట్రైట్గా నిలబెడితే అట్లా వాళ్ళు నిలబెట్టేటప్పుడు ఏదైనా మనసులో కోరుకుంటే అది నిజమవుతుంది అన్నమాట. అందరికి ఈ రోజు స్పెషల్ ఏంటంటే అమావాస్య కాబట్టి మా ఊరు పక్కల శ్రీ శంకరలింగేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఈ రోజు అమావాస్య సందర్భంగా చాలా మంది వెళ్తారు అక్కడికి, చాలా పబ్లిక్ వస్తుంది అక్కడికి. ఇక్కడ కొల్లూరు గేట్, ఈ కొల్లూరు గేట్ దాటిన తర్వాత కొల్లూరు వస్తుంది. ఆ కొల్లూరు దాటిన తర్వాత ఇడ్లూరు వస్తుంది అన్నమాట. ఇడ్లూరు కాదు, శంకరలింగేశ్వర స్వామి దేవాలయం వస్తుంది. ఈ రోడ్ కూడా సరిగా లేదు, ఈ ఊరు రోడ్ కూడా అట్లే ఉంది, గుంతలు గుంతలు. మనం అట్లే పోవాలి, తప్పదు. మనం ఇప్పుడు కొల్లూరుకి అయితే వచ్చినాం. కొల్లూరు దాటిన తర్వాత మనకి దేవాలయం వస్తుంది కాబట్టి ఈ కొల్లూరులో కూడా ఉంది శివుని గుడి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ద్వారకం, అక్కడ రైట్ సైడ్ దేవాలయం ఉంది. ఇక్కడ నుంచి కొద్దిగా రోడ్ అనేది బాగుండదు. ఇదంతా తెలంగాణ కర్ణాటక బార్డర్ మధ్యలో ఉంటుంది. అంటే అక్కడ కాక ఇక్కడ కాక మధ్యలో అయిపోయింది ఇది. అందుకనే రోడ్డు అయితే దీనికైతే రోడ్ అయితే వేసలేరు. ఇంకా వేసి కూడా అప్పుడప్పుడు జాతర, సంవత్సరంకి ఒకసారి జాతర ఉన్నప్పుడు జస్ట్ కంకెర్రాలు వేసి పెడతారు అంతే. మళ్ళీ ఇట్లా అయిపోతుంది అది. వర్షాలు వస్తే మొత్తం బుర్జ బుర్జ అయిపోతుంది రోడ్డు. అంత పెద్ద గుడికి ఇంత ఇలాంటి రోడ్ అంటే కష్టమే వెళ్ళడానికి, కానీ పబ్లిక్ అలాగే వెళ్తారు. ఇది మొత్తం ట్రాఫిక్ ఫుల్ అయిపోతుంది జాతర అప్పుడు. కానీ ఇక్కడ దేవాలయం పక్కన, దేవాలయంకి ఒక 500 మీటర్స్ దూరంలోనే కోళ్ళ ఫారం పెట్టిర్రు. కానీ గుడి పక్కనే ఇలా పెట్టరాదు కదా. మనం గుడికి దగ్గర అయితే వచ్చేసినాం. ఇక్కడ కుక్క ఉంది కదా, ఇక్కడ పెద్ద వాగు ఉంటుంది. వాగు నిండిందేమో అనుకున్నాం, కానీ వర్షాలు పడక నిండలేదు. లేకపోతే ఇదంతా జామ్ అయిపోతుంది, ఎవరు రాకుంటారు అక్కడ. ఇది గుడి, ఇక్కడ జనాభా కనిపిస్తున్నారు కదా, ఇది గుడి. ఫుల్ పబ్లిక్ అయితే వస్తుంది. ఇంకా ఇప్పుడు మేము పొద్దుగాల మార్నింగ్ వచ్చినాం కాబట్టి తక్కువ ఉంది, ఇంకా పబ్లిక్ అయితే ఎక్కువ అవుతుంది ఇక్కడ. సో గాయ్స్, మనమైతే గుడికి అయితే వచ్చినాం. వచ్చి మనం కాలు చేతులు కట్టుకుని దర్శనానికి వెళ్ళాలి. మనం ఇప్పుడు టెంకాయలు తీసుకొని దర్శనంకి అయితే వెళ్తాం. ఇక్కడ టెంకాయలు నార్మల్ టైంలో ఒక దగ్గర దొరుకుతాయి, జాతర అప్పుడు ఒక దగ్గర దొరుకుతాయి. ఇక్కడ చూసిరా, ఇక్కడ ఇప్పుడు టెంకాయలు మేము తీసుకుంటాం. బా, మన ఊరోళ్ళు అయితే ఎక్కడ చూస్తే మన ఊరోళ్ళే కనిపిస్తారు. ఇక్కడ ఈ దేవాలయం లోపలికి వస్తే మనిషి శాంతి అయిపోతుంది అన్నమాట, ప్రశాంతంగా ఉండిపోతుంది. అట్లా అంత బాగుంటుంది లోపల. మాకు ఇప్పుడే దర్శనం అయిపోయింది, ప్రశాంతంగా కూర్చున్నాము. ఇక్కడ వీళ్ళందరూ కూర్చున్నారు కదా, ఏదో చేస్తున్నారు అనుకుంటారు అందరు. కానీ అక్కడ రూపాయి బిళ్ళలు ఇట్లా స్ట్రైట్గా నిలబెడితే అట్లా వాళ్ళు నిలబెట్టేటప్పుడు ఏదైనా మనసులో కోరుకుంటే అది నిజమవుతుంది అన్నమాట. ఎవరో కొందరు నిలబెడతారు, కొందరికి నిలబడుతుంది, కొందరికి నిలబడదు. కానీ ఇది పెద్దవాళ్ళ ఆచారం. ఇది ఇట్లా నిలబెడిపిస్తే ఇట్లా మన కోరిక అనేది నెరవేరుతుందని వాళ్ళు అంటుంటారు. కాబట్టి అందరు నమ్మి ఇట్లా చేస్తున్నారు. నేను కూడా నమ్ముతా ఇలాంటివి కొన్ని. ఇక్కడ లోపలనే టెంకాయ కొట్టడానికి ఉంటలేదు. ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇక్కడ టెంకాయ కొట్టడానికి ఉంటుంది. ఫస్ట్ మనం టోకెన్ అయితే తీసుకున్నాం. టోకెన్ వచ్చేసి జోడి టెంకాయలకి 10 రూపాయలు, సింగిల్ టెంకాయకి, ఒక టెంకాయకి 5 రూపాయలు, 2 టెంకాయలకి 10 రూపాయలు అంట. అక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత ఇక టెంకాయ కొట్టడానికి వస్తే మళ్ళీ అతని 10 రూపాయలు అడుగుతాడు. అతనికి టెంకాయలు ఇస్తే అతనే కొడితే మళ్ళీ అతనికి నాకు మళ్ళీ 10 రూపాయలు కావాలి టెంకాయ కొట్టినా కాబట్టి అంటున్నాడు. కాబట్టి నేను అతనికి ఇవ్వకుండా నేనే టెంకాయ కొట్టుకున్నా.
శంకరలింగేశ్వర దేవస్థానానికి అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. ఇక్కడ ప్రతి అమావాస్య రోజున అన్నదానం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతం ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ సంవత్సరంకి ఒకసారి జాతర జరుగుతుంది, అది కూడా ఎండాకాలం జరుగుతుంది. ఇక్కడ గుడి ఎంట్రీలో కడతారు అనమాట. అక్కడ చాలా మంది దేవుని నమ్ముకుంటారు, నమ్ముకున్న తర్వాతనే ప్రతి ఒక్కరు వస్తారు. చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ జాతర కూడా మంచిగా జరుగుతుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది ఈ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ప్రతి ఒక్కరు ఫోటో దిగి స్టేటస్ పెడితే శంకరలింగేశ్వర దేవస్థానము ఇడ్లూరులో అని అందరూ అనుకుంటారు. సో ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ఒకసారి చూపిస్తా పదండి మనం. ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రోజు జరుగుతుందని కొందరు అంటారు, కానీ నాకు తెలిసి అమావాస్య రోజు మాత్రమే ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది నాకు తెలిసి. కానీ కొందరు రోజు అంటారు, కొందరు అమావాస్య రోజు మాత్రమే జరుగుతుంది అంటారు. చూసారు ఇక పబ్లిక్ ఎట్లుంటుంది. ఇక్కడ ఎక్స్ట్రా మళ్ళీ అరటి పండ్లు కూడా పెడతారు. పాయసం వేసి అన్నం పప్పు అరటిపాలు కూడా పెడతారు. ఎక్కడన్నా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ విజిట్ అయితే బాగుంటుంది. మనకి ఆకలి అయినప్పుడు మనం తిన్నింకే మార్నింగ్ నుంచి నైట్ దాకా ఉంటుంది ఇక్కడే అన్నదానం. ఇక్కడ తేర్లు కనిపిస్తాయి కదా, ఈ రథోత్సవం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇక్కడ. ఎప్పుడు జరుగుతుంది అంటే అది ఎండాకాలం మార్చ్ ఏప్రిల్లో జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. పబ్లిక్ కూడా ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. కావాలంటే ఒకసారి రండి ఎవరన్నా. ఈ చుట్టుపక్కల వాళ్ళు మస్తు మంది చూసి ఉంటారు. నేను చెప్పినా కదా ఇంకా రష్ ఎక్కువ అవుతుంది. నేను చూడండి, నేను వచ్చినప్పుడు ఎన్ని బైకులు ఉండే, ఇప్పుడు ఎన్ని బైకులు ఆగినాయి ఇక్కడ. సో ఇంతసేపు లోపలనికి మీకు ఒక గోపురం చూపించిన కదా ఒక ఫోటోలో, ఆ గోపురం అనేది ఇక్కడ కడతారు. ముందు దేవాలయం ముందు పెద్ద ఎత్తున కడతారు. దీనికన్నా ఫస్ట్ ఉండే, కానీ అది ఇట్లా కాంపౌండ్ వాళ్ళ ఉండి ఇప్పుడు పెద్ద గోపురమే కడుతారు అన్నమాట. ఈ ప్లేస్ అనేది ఇట్లా ఉండదు. జాతర మూమెంట్లో మొత్తం క్లీన్ అయిపోతుంది. క్లీన్ చేస్తారు. ఆ బండలు ఆ రాళ్ళు మొత్తం తీసేస్తారు. సో కొన్ని చెట్లు అయితే కొట్టరు, రాళ్ళు గిల్లు మొత్తం తీసేస్తారు. ఈ మధ్యలో రోడ్ కదా, మొత్తం ఫుల్ పబ్లిక్ నిండిపోతుంది. ఫుల్ పబ్లిక్ ఉంటుంది. వెహికల్స్ అనేవి ఇక్కడ లోపల రావు, బయటనే ఆపుతారు. అక్కడ కోళ్ళ ఫారం ఉంది అన్న కదా, అక్కడ సైడ్ ఎక్కువ వెహికల్స్ ఆపుతారు. అక్కడ నుంచి అక్కడ ఆపి ఇక్కడ దాకా నడుచుకుంటూ వస్తారు అన్నమాట. ఇది మొత్తం రష్ అయిపోతుంది. అప్పుడు అందరూ ఈ వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.